సువార్తపేట పసలపూడి రోడ్డు మున్సిపాలిటీ రామచంద్రపురం అండి. మాకు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు మాకు ఇల్లు కట్టించారండి. ఆ తర్వాత రోడ్లు కాలువలు కూడా వేసారండి. అయితే ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం సుభాష్ గారు కూడా మొట్టమొదటగా మా దగ్గర నుంచి ఎలక్షన్లో ప్రారంభించారు. వచ్చి మా మంచి చెట్లు అడిగారండి. మేము ఫలానా ఇల్లు లీకింగ్ అయిపోయినాయి, డ్రైనేజీలు ఎత్తి చేయాలి, మరి అలాగే పట్టాల విషయంలో కూడా తెలియచేసామండి. అవన్నీ కూడా మీకు చేసి పెడతానని చెప్పి ఉన్నారండి. మరి అలాగే మరి రామచంద్రపురంలో ఉన్నటువంటి నాయకులు మరి వాళ్ళు ఏం చేయలేదన్నట్టుగా విమర్శింటున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను నమ్ముతున్నానండి. చేసిన పని కొద్దిగా గొప్ప చేశారని మేము విశ్వాసంతో చెప్తున్నాం. అలాగే మరి మా పట్టాలు కూడా ఇప్పిస్తానన్నారండి. మరి అలాగే మా మహిళా మండలి గ్రూప్ వాళ్ళకి లోన్లు కూడా ఇస్తున్నారండి. పెన్షన్ కూడా పెంచారు. 3000 పెన్షన్ ఉన్నది 6000 చేశారండి. మరి మేమందరము కూడా బలహీనమైపోయాం. ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎంతగానో మాకు ఆ పెన్షన్ ఆధారంగా ఉన్నదండి. అట్టి రీతిగా మేము బతుకుతున్నాం. మరి ప్రతి వారు కూడా మా దగ్గర చాలామంది వచ్చి వెళ్ళారు. ఏదో చిన్న పనులు చేశారు, కానీ ఇలాగా ర్యాంపులు వేసి ఇల్లు లీకింగ్లు చేసి మరి ఎవరో మాకు చేయలేదు. ఆ విధంగా మరి ఈ బిల్డింగులు అంతకుముందు తుఫానికి పెంకుటిల్లు పడిపోతే 3 సంవత్సరాలు తిరిగామని కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి సతీష్ చంద్ర ఉన్నప్పుడు అప్పుడు మాకు హాస్పిటల్ వారు గవర్నమెంట్ వారు మరి ఇల్లులు కట్టించారు. ఎంతో అప్పు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అనేకమైన అప్పులు తీరుతున్నారు, కానీ మా లెప్పర్సోళము మరి ఇప్పుడంటే పెన్షన్ పెంచారండి. అంతకుముందు బెగ్గింగ్ చేసుకొని బతికాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆ అప్పు తీర్చి మా పట్టాలు కూడా ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. సుభాష్ గారు వచ్చిందండి. మాకు ఈ రోడ్లు ఎత్తి అయిపోయినాయి అంటే ర్యాంపులు వేయించారండి. అలాగే మా ఇల్లు లీకింగ్ అయిపోతున్నాయి అంటే ఇల్లు పనులు చేయిస్తున్నారండి. మరి అనేక మంది రాజకీయ నాయకులు మరి వాళ్ళు ఏ పనులు చేయట్లేదని వాళ్ళ మీద బురద జల్లుతున్నారండి. అది మంచి పద్ధతి కాదండి. చేసిన పని చేసినట్టే చెప్పుకుంటామండి, చేయలేని వాళ్ళు చేయలేదని చెప్తామండి. అదండి మాకు ఎవరైనా సరే మరి ఒకటిగా మేము భావిస్తున్నామండి. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని మర్చిపోయి వారికి స్వార్థంగా మాట్లాడుతూ ఈరోజు మరి అదే వాదంతేడి సుభాష్ గారిని కానీ వాళ్ళ తండ్రి అయినటువంటి సత్యం ఫౌండేషన్ అధినేత సత్యం గారిని కానీ విమర్శిస్తూ మరి నిన్న చేసిన విమర్శలకి మరి ఈరోజు చెప్తూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో లెప్పర్సీ కాలనీ అంటూ ఉంది అనే విషయం కూడా చాలామంది నాయకులకి తెలియని విషయం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు లెప్పర్సీ కాలనీ ఉంది. వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా ఎవరికి కనిపించలేదు ఈ లెప్పర్సీ కాలనీలో. ఇవాళ లెప్పర్సీ కాలనీ వ్యాధిగ్రస్తులకి మరి ఇబ్బంది పడుతూ ర్యాంప్ వేయడానికి రోడ్లు కానీ అలాగే ఇల్లు లీక్ అయిపోతుంటే వర్షం పడుతూ లీక్ అయిపోతున్నా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. నేను కూడా గత ప్రభుత్వంలోంచే వచ్చిన వ్యక్తినే. ఈరోజు ఆ ప్రభుత్వంలో నేను చూసి వచ్చినవాడిని కాబట్టి ఏ రోజు కూడా నేను చెప్పిన సందర్భాలు చాలా కోకలుగా ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఈ పేటను పట్టించుకునే పరిస్థితి. కానీ నేను వాళ్ళు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీ మారి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చానంటే కేవలం అభివృద్ధి మరి సంక్షేమం చూస్తూనే వచ్చాను. ఈరోజు నాకు పేటకు సంబంధించి ఈరోజు అడిగిన వెంటనే ఆ స్లాబ్ లీకులు కానీ అలా రోడ్డు వ్యవస్థ కానీ వేయించమంటే విత్ ఇన్ సెకండ్లో ఆయన సత్యం గారు వెంటనే దగ్గరుండి ఆయన చూస్తూ మరి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మరి ఈరోజు ఇళ్ళకి అభివృద్ధి చేశారంటే అలాంటి వ్యక్తులని మరి ఈరోజు విమర్శిస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారంటే ఇది సరైన సబబు కాదని తెలియజేస్తూ మరి ఈరోజు
ఒక్కసారి గుర్తుంచుకోవాలి, రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి చూడండి. ఎక్కడైతే మీకు అభివృద్ధి లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు విమర్శించండి. ప్రజలు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు అభివృద్ధి జరుగుతుందో లేదో. ఆ అభివృద్ధిని చూడండి తప్ప మీరు లేనిది గత ప్రభుత్వంలో మీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేయలేనిది ఈరోజు చేస్తున్నారని చెప్పేసి మీరు ఇలా వాళ్ళందరినీ కూడా మీరు విమర్శించడం మొదలుపెట్టారు. మరి ఈరోజు సత్యం గారు కానీ అలాగే సుభాష్ గారిని కానీ మనం ఈరోజు నాయకులుగా మనం వాళ్ళని ఖచ్చితంగా ఎవరి జోబులోంచి రూపాయలు ఇస్తున్న నాయకులను ఎవరు ఇంతవరకు చూడలే. ఎవరికైనా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని జోబులోంచి తీసి 10 రూపాయలు ఇచ్చిన దాఖలా చూడలే. అలాంటిది సుభాష్ గారు కానీ సత్యం గారు కానీ జోబులోని డబ్బులు తీసి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ముందుంటున్నారు. మరి అలాంటి నాయకులను విమర్శిస్తాం మేము చాలా తప్పుగా వాళ్ళని విమర్శించిన వాళ్ళందరినీ కూడా మీరు పద్ధతి మార్చుకోండి అని చెప్తూ మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను.